నిన్న ఫ్రీ బస్ ఎఫెక్ట్ అని చెప్పేసి ప్రగతి భవన్ ముందర ఆటో గాలబెట్టుకున్నాడు మహబూబ్ నగర్ దేవ్లా అని. అంటే దేవ్లా. ఇప్పుడు ఆయన పరిస్థితి అందరికీ ఉన్నదంటారు. అందరికి ఉండు అంటే చూడమ్మా, మరి ఈ ఆటోలు ఈ సీఎం అయినంది మాకు ఫ్రీ బస్సులు పెట్టి ఆటోలు దందలు నడుస్తలేవమ్మా. దందలు నడవాక ఈ స్కూల్లో ఫీజులు కట్టుడు, పిల్లలకు రూమ్ రెంట్లు కట్టుడు ఇబ్బందులు అవుతున్నాయి అని తలగబెట్టిండమ్మా. ఆటో వెళ్తలేవు, ఏం చేయాలి? లక్షలు లక్షలు పెట్టి ఆటోలు కొనుక్కున్నాం, కొంతమంది కొనుక్కున్నారు. ఎందుకంటే మొన్న దందా నడిచింది కదా, కేసీఆర్ ఉన్న ప్రయోజనంలో దందా నడిచింది. ఆ దందా నడిచింది కానీ వాళ్ళు తిని వీళ్ళు తిని అప్పు చేస్తుంది. ఇప్పుడు దందలు అయితే లేవు, వాళ్ళకి అప్పులు ఎట్లా కట్టాలి మరి? అందుకనే ఇబ్బందుల పాలైపోతున్నామమ్మ మేము, అంతే. చాలామంది ఇప్పుడు ఆటో గాలబెట్టుగా సూసైడ్ కూడా చేసుకున్నారు, చాలామంది సూసైడ్ కూడా చేసుకున్నారు, మనం చూసినాం. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తే ప్రభుత్వం ఏం చేస్తే మీకు మంచిది అవుతుంది? ఈ ఫ్రీ బస్సులు బంద్ చేయాలమ్మా. ఈ ఫ్రీ బస్సులు బంద్ చేసి ఏది ఫ్రీ అనకుండా కొంచెం రేట్లు తగ్గియాలి. తగ్గిస్తే మంచిగా బతుకుతాం. ఈ ఫ్రీ అని చెప్పి ఇబ్బందులు అవుతున్నాయమ్మా, అంతే. ఫ్రీ పెట్టు. ఇప్పుడు చెప్పండి, ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ప్రభుత్వం ఈ ఆటోల వాళ్ళకే కాదు రేట్లు కూడా పెరుగుతాయి, మనకు తెలిసిన విషయమే. ఫ్రీ అనగానే దాని వెనుక పెరుగుతాయి. మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎవరు అడిగిరు మీరు నన్ను ఫ్రీ బస్ పెట్టమని? ప్రజలు అడిగిర్రా? అడగలేరు. మీ స్వార్థం కోసం మీరు గెలవడానికి కానీ మీది పథకాలు ముంగటేసారు, కానీ ఎవరికి ఫ్రీ బస్ అవసరం లేదు. ఈ ఆటోవే కాదు, ప్రతి రోడ్డు మీద తిరిగే ప్రతి ఒక్క ట్రాన్స్పోర్ట్కు ఇబ్బంది అయింది. ఇప్పుడు బస్సులో తిరిగేటోళ్ళు మధ్యతరగతి వాళ్ళే తిరుగుతారు, ఎవరు పైసలు ఉన్న వాళ్ళు ఎవరు తిరగరు. ఈ మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు నేనున్న డైలీ 1500 2000 చేస్తా. మా భార్య బయటకు పోవాలంటే 200 ట్రాన్స్పోర్ట్ అవుతుంది. 2000 గొప్పనా 200 గొప్పనా? 200 పోతే 2000 ఇంటికి వస్తాయి, 1800 మిగులుతాయి నాకు. ఇక్కడ 1800 మైనస్ అవుతున్నా 200 అని చూసుకుంటే. ఈ 1800 ట్రాన్స్పోర్ట్ కానీ ఈఎంఐలు ఇవన్నీ చాలా ఉంటాయి. మాగిడ ఎంతో కొంత రోడ్డు మీద మంచిగా బతకాలని మాకు ఆశలు ఉన్నాయి, మేము ఎంతో కొంత తెచ్చుకుంటున్నాము. అవి అన్నీ ఈఎంఐ రూపాయలనే తెచ్చుకుంటున్నాం. ఆ ఈఎంఐలు కట్టాలంటే పైసలు బండి నడపాలి. పొద్దున 4 గంటలకు లేస్తే పొద్దున్నకి 10 గంటలకు ఇంటికి వెళ్తాం. అది 14 అవర్స్ వర్క్ చేస్తేనే 1500 వస్తున్నాయి. ఆ 1500ని కూడా నువ్వు ఫ్రీ బస్సులు పెట్టి అసలు అడిగింది ఒకటి నిన్ను ఫ్రీ బస్సులు? మేము ఏమైనా ధర్నాలు చేసినామా నీ కోసం ఫ్రీ బస్సు పెట్టమని? అసలు ఎందుకు ఇస్తావు నువ్వు ఫ్రీ బస్సు? అదే రేషన్ ఇవి ఫ్రీగా, నీతోని ఆన్ పని. అది ఈ ఫ్రీ అనే పథకాలు కరెక్ట్ కాదు. ఇప్పుడు మా ఆటోలో ఒకరు తక్కువ ఉంటే మేము బొమ్మ 20 రూపాయల కోసమే. నువ్వు ఇంత ఫ్రీ అనేది కరెక్ట్ కాదమ్మా. ఇది దీనివల్ల ఆటో అని ఒకటి కాదు, ట్రాన్స్పోర్ట్లో ఇప్పుడు ఓలా ఊబర్ ఎనీవే క్యాబ్ల మీద డిపెండ్ అయ్యారు, అన్నిటి మీద ఉన్నారు. వాళ్ళందరికీ మైనసే. ఈ ఫ్రీ పథకాలు అనేటివి కరెక్ట్ కావు. అడిగింది కూడా ఎవడు అడగలేడు అని ఎవరు చేయలేడు. ఇంట్లో అమ్మనే ఇయ్యది ఫ్రీగా, వాడేవాడు ఇయ్యనికే. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు ఏముంది, ఫ్రీ ఇచ్చిండు మాకు. మళ్ళీ మన పాత ఈ లోన్లన్నీ ఏంటి రోడ్ ట్యాక్సీలు ఇవన్నీ మన ఫోటోలు దించిండు, డిస్కౌంట్ పెట్టిండు, అయిపోయింది. మళ్ళీ కథం రోడ్డు మీద బండి ఆపితే వేవే కొడతానన్నాడు. మొన్న రోడ్డు మీద ఎవరు ఆమె అన్నం పెడుతుంది రాణి అంట, ఎవరో కుమారి ఆంటీ దగ్గర క్యాబ్ డ్రైవర్ పికప్ చేసి డ్రాప్ చేస్తేనే 1200 కొట్టిండు. ఆ క్యాబ్ డ్రైవర్ సిఐతో ఎంత ఫైట్ చేస్తుండో అవి గుర్తుకు రావా? ఇళ్ళకు వచ్చింది 200 డ్రాపు, 1200 పెనాల్టీ కొడుతుంది. నువ్వు మా తాను ఎన్ని ఇచ్చినావు, ఎన్ని తీసుకుంటున్నావు అది అబ్జర్వ్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేసి మాకు వచ్చేది ఎంత, మీరు తీసుకునేది ఎంత, దాన్ని అబ్జర్వ్ చేసి 20% డిస్కౌంట్ 80% డిస్కౌంట్ కాదురా నాయన. నువ్వు 20 ఇచ్చి 50 100 80 కొట్టుకుంటున్నా ఆయన. దాన్ని అబ్జర్వ్ చేసి ఫ్రీ పథకాలు కాదు. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఏదన్నా 80% 20% వాడేవాడు మాకు ఇయ్యనీకే డిస్కౌంట్లో. మా పైసలు మాకు అసలు ఎందుకు కట్టినావు నువ్వు? ఇప్పుడు ఆటో అన్నప్పుడు రోడ్డు మీదనే తిరుగుతుందమ్మా. రోడ్డు మీద ఎందుకు ఆపినావు అంటే వాళ్ళ ఇంటికాడ ఆపాలా? రోడ్డు మీదనే తిరుగుతారు పబ్లిక్, రోడ్డు మీదనే ఆపుతారు. ప్రతి ఒక్కటి బస్ స్టాప్లో దిగాలని రూల్ ఏం లేదు, బస్ స్టాప్లోనే పెట్టారు. మరి షాపింగ్ మాల్ అన్నీ షాపింగ్ మాల్ బస్ స్టాప్లో పెడితే మేము బస్ స్టాప్లోనే ఆపుతాం. నువ్వు ఏడవడతాడ పార్కింగ్కు లేకుండా నువ్వు షాపింగ్ మాల్లో కార్డు పర్మిషన్ ఇచ్చినావు. ఆ షాపింగ్ మాల్ కాడ పార్కింగే ఉండదు. ఆడ 1000-2000 మందికి సరిపడ్డంత షాపింగ్ మాల్కి పర్మిషన్ ఇచ్చినావు, బండి ఆపనికే జాగుండదు. ఇప్పుడు ఆమె 2 అడుగులు నడవదు ఆమె దిగి. ఇప్పుడు ఆమెను ఎవరు దించాలి? నీ ఆర్టీసీ బస్సు పోయి దించుతుంది? ఆడ ఆటోవే దించాలి.
ఇప్పుడు ఆడ ఆపుతారు, ఫోటో కొడుతీవి 1000-1500 కొడుతీవి. నాకు వచ్చింది 150 డ్రాప్కు 2000 తెగిపోతుంది. ఏడుకొచ్చింది అది? నువ్వు 5 సంవత్సరాల రాజయోగం కోసము అసలు నువ్వు గెలవడానికి తప్పితే ఇంకే దానికి లేదు. నీ స్వార్థం కోసమే పథకాలు ఇవి. ఇంతకుముందు బతకలేమా? ఇప్పుడు ఎవడు వచ్చినా ఎవరు రాకున్నా మా బతుకు మాత్రం మేము బతకాలి రోడ్డు మీద. ఇప్పుడు నువ్వు ఎట్టిన పథకాలతోనే మేము బతుకుతామని ఏం లేదు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి రోడ్డు మీకు ఎక్కాలంటే ఆటో ఎక్కాలి. ఫస్ట్ ఇంట్లో ఖర్చు పెట్టుకునేగా పోయేది నీ ఫ్రీ బస్ ఎక్కాలంటే. ఇప్పుడు మేము ఆడ 10 రూపాయల టికెట్ని ఫ్రీ చేసినావు, నేను ఇక్కడ 10 రూపాయల ఆటో ఛార్జ్ని 30 రూపాయలు చేసిన. నా డిమాండ్ పెరిగింది, ఆడ పోయింది ఇక్కడ పెరిగింది. ఏమిటికి వచ్చింది కథ? తెలివితోని పని చేయాలి. ఆడ 10 రూపాయల టికెట్ పోయింది, ఫ్రీ బస్ ఎక్కుతున్నా అంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు రోడ్డు మీకు 30 రూపాయలకు వస్తున్నావు. ఇంతకుముందు 10కే వచ్చినావు. ఆడ 10 రూపాయల టికెట్ ఇక్కడ 10, 20 కానీ 30 అవుతుంది. అర్థం చేసుకోవాలి పబ్లిక్. గీడ మా ఆటో స్టాండ్లో గీడ రెగ్యులర్ బస్ కొట్టేళ్ళు స్టార్టింగ్ నెల రోజులు బాగా పోయారు. బాబు మాతోనే అయితే లేదు, బస్సుకు మాకు అవసరం లేదు, మేము మీ ఆటోలలో వస్తాము, మాకు ఇదే సేపు, నిలబడి కాళ్ళు పోతాయి, మేము పెద్ద మనుషులము, మాతోని కాదు బిడ్డ, అంతా దొబ్బేస్తారు, మాతోని కాదని మా రెగ్యులర్ కస్టమర్ మాకు ఆటోమేటిక్ వస్తారు. మా రోడ్లో మాకు వాళ్ళు ఫ్రీ బస్సు పెట్టుకొని ఏమన్నా పెట్టుకొని మా పబ్లిక్ మాకు వస్తారు. మేము బరాబర్ మంచిగా ఉంటాము, మంచిగా నడిపిస్తాము, ఎవరికి అన్యాయం చేయము. మా ఆటో స్టాండ్లో ఏ చిన్న గుండు సుది పోయినా మేము రిటర్న్ చేసే సిద్ధాంతం ఉంటుంది మాది. ఇది ఇప్పటికీ అయిపోయేది కాదు మాది, సచ్చిందాకా ఇదే ఆటో నడుపుకొని బతకాలి. కాబట్టి రేపటి గురించి ఆలోచించి మేము ప్రతి ఒక్కటి ఏం పోయినా లెటర్ ప్యాడ్ చేస్తాం. అక్కడ పలానా వస్తువు పోయింది పలానా బండ్లో అని. ఆ నమ్మకంతో మా పబ్లిక్ 100% మాకు వస్తారు. ఫ్రీ బస్సులు వేసినా రోడ్డు మీద తిరుగుతారేమో కానీ మాకు మాత్రం ఆటోమేటిక్ వస్తారు. కొంతమంది ఈ ఫ్రీ బస్ ఎఫెక్ట్ అనో లేకపోతే ఓలా ఊబర్ ఎఫెక్ట్ అనో చాలామంది ఇప్పుడు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నిన్న ప్రగతి భవన్ ముందర ఆటో గాలబెట్టుకున్నారు. సూసైడ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు, ఆటోలు తలగబెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎవరు నష్టపోయారా? వాడు అని తెచ్చిస్తాడా? ఇప్పుడు 3,50,000 రూపాయలు ఆటో తలగబెట్టినావు, అది కాదు. ఫైట్ చేయి, నీకు ఒక యూనియన్ ఉంది, ఒక సంస్థ ఉంది, దాంతో పెట్టుకొని ఫైట్ చేయి. నువ్వు తలగబెట్టినంత మాత్రంలో నువ్వే నష్టపోతావు రా. కళ్ళు మూసి తెరిచేలోపు అందరూ ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. ఎవరు రాడు, ఏ మీడియా రాదు, ఎవరు రాడు. ఆటోని పట్టించుకునేటోడే లేడు. మనం ఆటోలు అంటే రోడ్డు మీద అందరికీ ప్రేమ ఎక్కువ. ఏ చక్కవరా లంజోడుకని కూడా అంటాడు ఆటోవాడే. మళ్ళీ వాళ్ళ అమ్మ ఇంట్లో డెలివరీ అయ్యేటప్పుడు ఆటోవాడే గుర్తుకొస్తాడు. రోడ్డు మీద వాడు పానం మీద ఉన్నాడంటే ఆటోవాడే. ఆటోకులా సినిమాలు చూసినావు అమ్మను, ఏంటన్నా యాక్సిడెంట్ అయితే సినిమాలో ఆటో ఆటో అంటారు కానీ కారు ఇక్కడ రారని ఒకడు అడగడు. ఆటోవాడే గుర్తుకొస్తాడు. ఆటోవనే తిడతారు, ఆటోవనే మెచ్చుకుంటారు. కాబట్టి ఆటో వాళ్ళు ఎవరు సూసైడ్లు కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల కాడ మనకు సచ్చిందాకి తప్పదు. తలగబెట్టుకోవడం చచ్చిపోవడం కరెక్ట్ కాదు. చచ్చిపోవద్దు ఎవరు. రూపాయి 3 పూటలు అన్నం తినేతాను, 2 పూటలు తిని బతుకుదాం కానీ సావడము ఈ ఆటోలు తలగబెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. తెల్లారితే మళ్ళీ అదే జీవితం ఉంటుంది. మనమే నష్టపోవాలి. అవురాబాయ్ నేను తలగబెట్టుకున్నానా అంటాడు ఈఎంఐ కట్టకపోతే. నీకు సిల్ బండి ఇచ్చినా ఈఎంఐ బరాబర్ కట్టాలి. నువ్వు నేను తలగబెట్టమన్నానా? నేను ధర్నాలు చేయనీకి ఇచ్చినా నీకు ఆటో అని అడుగుతాడు కదా. వారు ఏం ఆన్సర్ చెప్పాలి? ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేసిపోయినావు, రేపు వస్తావా నా దగ్గరికి? ఇంటికాడ కొడుతుంటే వస్తావా? అయ్యో పాపం మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకే కొట్టిండు, వీళ్ళకి రక్షించాలని వస్తావా? రావు కదా. బర్రెలకని లేపిడిసెట్టిరా. ఎప్పుడు జోకర్ అయింది టీవీలో. అందరు వస్తుంటారు పోతుంటారు. అమ్మ మావి మాత్రం ఇదే బతుకు. ఇప్పుడు కాదు, 40 సంవత్సరాల సార్ మా సీనియర్లు ఉన్నారు, వాళ్ళ తరం పోయింది, మా తరం వచ్చు, మా తరం పోయింది, ఇంకో తరం వస్తూనే ఉంటుంది. చేంజ్ అవుతుంది కానీ మా బతుకులు ఇంతే. ఎవడో వస్తాడు ఏమో చేస్తాడు కాదు. మాకు ఏం చేయకపోయినా పర్లేదు, మాకేం చేయకపోయినా పర్లేదు, మా దగ్గర రాకపోతే చాలు అంతే. రూపాయి ఇయ్యకు మనం, మాకు 5 రూపాయలు కూడా వద్దు, అంది ఫ్రీ అనేది వద్దు, మా దగ్గర రాకపోతే చాలు. చిన్న గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పెనాల్టీలు వేస్తున్నారు, పెనాల్టీ వేసినందుకు మళ్ళీ ఆ పెనాల్టీని మాకు పంపించినందుకు 35 రూపీస్ పంపిస్తారు. అది ఛార్జెస్ గవర్నమెంట్ ఎంప్లాయీలే కదా. ఒక ఛార్జ్కు 35 రూపీస్ వాళ్ళకు. మళ్ళీ వాళ్ళకేనంట చూడు, నువ్వు మాట్లాడినవా నీకు శాలరీయా, నువ్వు మాట్లాడినందుకు మళ్ళీ 1000 రూపాయలు నీకు పైసలు ఇవ్వాలి. ఇప్పుడు మేము అది ఎవరు కట్టాలి? మేమే కట్టాలి. నీ గవర్నమెంట్ ఇచ్చేది వేరు. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు 1000 రూపాయలు, అది కూడా నాకే ఇస్తాడు. మాట్లాడితే కథం వినేయాలి. ఏం వేస్తారు రా? మాట ఇవ్వాలి, ఉంటాం, రేపు పోతాం. ఏడైనా కదే బతుకుతాం, రోడ్డు మీద ఏడైనా బతుకుతాం కదే, అట్లా ఉంటుంది. చూసారు కదా ఆటో వాళ్ళ పరిస్థితి ఎట్లుంది. ఇంటికి వెళ్తే భార్య తిడుతుంది అని, ఇంట్లో బయటకు వస్తే గిరాకీ లేదు అని,
అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం మమ్మల్ని ఇలాగే వదిలేస్తుందా, మేము కూడా బతకాలి కదా, మేము ఎలా పని చేసుకొని బతకాలి, మాకు తెలిసిన ఆధారం ఇది ఒక్కటే, ఇంకా వేరే ఆధారం లేదు, మేము పుట్టిన నుంచి వెళ్ళి మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేము ఈ ఆటోలో నడుపుతున్నాం, మరి ఈ ఆటోలకే ఎఫెక్ట్ పడుతుంటే ఇప్పుడు మేము ఎలా బతకాలి అని చెప్పేసి చాలామంది ఇప్పుడు సూసైడ్ చేసుకున్న వాళ్ళు కానీ, ఇప్పుడు నిన్న ప్రగతి భవన్ ముందు ఆటో కాలో పెట్టిన వాళ్ళైనా సరే కొంచెం ఆలోచించి, ఇప్పుడు కాకపోయినా ఈ ప్రభుత్వం ఇంకో 5 సంవత్సరాలు ఉంటుందేమో, మళ్ళీ తర్వాత అయినా మారుతుంది, కానీ ఇప్పటికన్నా కొంచెం ధైర్యంగా ఉండి పని చేసుకోవాలని కూడా చాలామంది అంటున్నారు.